నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీ వ్యాసం తతో జయముదీరయేత్. అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ గీతాబోధ చేస్తున్నాడు. అనేక రకాల గీతలు ఉన్నాయి ప్రపంచంలో. వశిష్ఠ గీత, శివగీత, హంసగీత. కానీ ఇది భగవద్గీత. కృష్ణగీత అని కూడా లేదండి ప్రచారంలో. కాబట్టి అర్జునుడిని నీవు ఆర్జునిలాగా మెలగాలి అని అన్న తర్వాత ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఇది అని చెబుతూ ఒక ఈ అధైర్యం నీకు ఎక్కడి నుంచి వచ్చింది అనేటటువంటి మాట ఉపయోగిస్తారు. ఈ దౌర్బల్యం ఏమిటి నీకు అని. ఈ శ్లోకం స్వామి వివేకానందుడు ఏకశ్లోకి గీతగా చెప్పాడండి. క్లైబ్యం ఆస్మగమ పార్థ నై తత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. మొత్తం భగవద్గీత 701 శ్లోకాలలో ఈ ఒక్క శ్లోకం ఏకశ్లోకి గీతగా స్వామి వివేకానందులు ప్రచారం చేశారు. అంటే గీతార్థం సంపూర్ణంగా ఈ శ్లోకంలో ఉంది. క్లైబ్యం ఆస్మగమః పార్థ. ఓ అర్జున, నీకు ఎక్కడి నుంచి ఈ అధైర్యం వచ్చింది? క్లైబ్యం అంటే క్లీబత్వం, అంటే నపుంసకత్వం అనేటటువంటి విధంగా కొందరు దానికి అర్థం చెప్పారు. అంటే శబ్దార్థం ఆ విధంగానే ఉంటుంది. కానీ క్లైబ్యం అధైర్యం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? మాస్మగమ పార్థ నై తత్వయుపపద్యతే, నీకు ఎక్కడి నుంచి వచ్చింది అని అలాగా అడుగుతూ క్షుద్రం హృదయ దౌర్బల్యం అన్నాడండి. ప్రతి ఒక్క వ్యక్తికి కూడా వర్తించేటటువంటి విధంగా దీనిని అన్వయం మనం చేసుకోవచ్చు. హృదయ దౌర్బల్యం, మనో దౌర్బల్యం అంటే మానసిక బలహీనత ఎప్పుడైతే మనిషికి ఉంటుందో అతడు ఇంకేం పని చేయలేడండి. అంటే ఇక్కడ యుద్ధానికి భయపడ్డా? భీష్మద్రోణులను చూసి భయపడ్డా? దుర్యోధన, దుశ్శాసన, కర్ణ మొదలైనటువంటి మహావీరులు వాళ్ళని చూసి భయపడ్డాడు అర్జునుడు? కాదు. వాళ్ళ మీద బాణాలు ప్రయోగిస్తే పాపం చచ్చిపోతారు, ఈ హింస అనేటటువంటి తప్పు అనేటటువంటి ఆలోచన ఉంది అర్జునుడికి. అందుకే ప్రజ్ఞావాదం చేశాడు. చాలాసేపు శ్రీకృష్ణ పరమాత్మతోటి వాదించాడు ప్రజ్ఞావాదంతో. అలాగా ఈ యుద్ధంలో వీళ్ళు చనిపోయినట్టయితే ఏం జరుగుతుంది, ఎన్ని అనర్థాలు జరుగుతాయి అని. అందుకొరకే నీకు అధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? క్షుద్రం, నీచమైనటువంటి మనో దౌర్బల్యం ఏమిటి నీకు అంటే, ఇప్పుడు ఒకసారి చూడండి, పరీక్షకు వచ్చినటువంటి విద్యార్థి పరీక్ష రాయకపోతే, యుద్ధం చేయాల్సినటువంటి వ్యక్తి సరిహద్దుల్లో ఉండి యుద్ధం చేయకపోతే ఏం జరుగుతుంది? ఓడిపోతారు, దేశానికి నష్టం కలుగుతుంది. కాబట్టి ఇక్కడ అర్జునుడు కూడా ఆ విధంగా ఎందుకైనాడు అనేటటువంటి ఉద్దేశంతో ఈయనకి క్లీబత్వం ఏమిటిది? క్లైబ్యం ఆస్మగమ పార్థ నై తత్వయుపపద్యతే క్షుద్రం, ఇది చాలా నీచమైనటువంటిది ఈ బలహీనత అనేటటువంటిది, హృదయ దౌర్బల్యం అని చెబుతూ తాను అన్నటువంటి మాట త్యక్త్వా, వీటిని వదిలిపెట్టు, ఉత్తిష్టోత్తిష్ట భారత అన్నాడండి. ఉత్తిష్టోత్తిష్ట పరంతప అన్నాడు. లే 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 అని. మనకు ఉపనిషత్తులలో ఒక పరమాద్భుతమైనటువంటి ఒక సూక్తి ఉందండి. ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరా నిబోధత అని ఉపనిషత్తులు ఈ విధంగా బోధిస్తాయి. లే, మేలుకో, విద్వాంసుల దగ్గరికి వెళ్ళి, జ్ఞానుల దగ్గరికి వెళ్ళి విషయం తెలుసుకొని నిన్ను నీవు తీర్చిదిద్దుకో, నిన్ను నీవు సరైన మార్గంలోకి మార్చుకో, విజ్ఞానాన్ని పొందు అని. ప్రాప్య వరాన్నిబోధత, ప్రాప్య పొందు, ఈ విధంగా జ్ఞానాన్ని పొందు అని. అందుకే ఉత్తిష్టత అనేటటువంటి విధంగా ఉత్తిష్టోత్తిష్ట అని పరంతప అని అన్నాడు. పరంతప అనే ప్రయోగం చేశాడు ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడి మీద. పరంతప అంటే శత్రువులను తప్పింపజేయనటువంటి ఓ అర్జున, శత్రువులనే బాధించేటటువంటి, ఓడించేటటువంటి శక్తి కలిగినటువంటి అర్జునానికి ఎందుకు హృదయ దౌర్బల్యం వచ్చింది? ఇదండి కృష్ణ పరమాత్మ బోధించేది. ఇది ఎవరికైనా మనం అన్వయించుకోవచ్చు. ఏ పనిలో ఉన్నటువంటి వాళ్ళైనా ఇది అన్వయం చేసుకోవడానికి అవకాశం ఉంది. అంటే ఎవరూ కూడా హృదయ దౌర్బల్యానికి లోను కాకూడదు. హృదయ దౌర్బల్యానికి లోనైతే, మానసిక బలహీనత వచ్చినట్టయితే ఎవరైనా ఏదైనా పని చేస్తారండి? లోకంలో ఎవరూ ఏ పని చేయలేరు. మానసిక బలహీనత అనేది అన్నింటికంటే కూడా బలహీనత. కాబట్టి శారీరక శక్తి ఎంతైనా ఉండని గాక మనస్సు చాలా బలంగా ఉండాలి. శరీరం దృఢంగానే ఉంది, కానీ మనస్సు గట్టిగా లేకపోతే ఈ అన్నం తిని ప్రాణం ఉన్నటువంటి ఈ శరీరం నడుస్తుంది. ఈ నడవడానికి ఆధారం ఏమిటిది? మనస్సు. ఆ మనస్సు చెప్తుంది నీవు ఇక్కడికి వెళ్ళు, అక్కడికి వెళ్ళు, ఈ పని చెయ్యి అని. ఆ మనస్సే బలహీనంలో పడితే, మానసిక శక్తే లేకపోయినట్టయితే, అందువల్ల ఫిజికల్ స్ట్రెంగ్త్, మెంటల్ స్ట్రెంగ్త్, స్పిరిచువల్ స్ట్రెంగ్త్ అంటారు స్వామి వివేకానంద. అంటే ఆధ్యాత్మిక శక్తి కావాలి మనిషికి, మానసిక శక్తి కావాలి, ఇంటలెక్చువల్ స్ట్రెంగ్త్ అంటారు,
బౌద్ధిక శక్తి కావాలి, మా మెంటల్ స్ట్రెంగ్త్ కావాలి, ఫిజికల్ స్ట్రెంగ్త్ కావాలి. వీటన్నింటిని నడిపేటటువంటిది ఆధ్యాత్మిక శక్తి. ఆ ఆధ్యాత్మిక శక్తి మనస్సులోకి రావాలి. అదండి ఇప్పుడు కృష్ణ పరమాత్మ తాను చెప్పదలుచుకున్నది. ఈ శక్తితోటి మనిషి నిలబడాలి అనేటటువంటి ఉద్దేశంతో ఉత్తిష్ట త్యక్త్వా, ఇవన్నీ వదిలిపెట్టు దౌర్బల్యం, ఉత్తిష్ట పరంతప అన్నాడు. ఈ విధంగా ఉత్తిష్ట అనేటటువంటిది ఈ విధంగా బోధించి ఈ శ్లోకం ద్వారా ప్రపంచ మానవులందరికీ కూడా ఉత్తిష్టోత్తిష్ట అని బోధ చేసినట్టు అయిందండి. ఇంత గొప్ప సందేశం గీత ద్వారా మనకు అందుతుంది. ఆ సందేశం స్వీకరిద్దాం, ఆచరిద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి.